రాజమండ్రి రోజ్ మిల్క్ అంటే మీకు ఇష్టమా? చాలామంది ఇష్టంగా తాగుతారు. అయితే రోజ్ మిల్క్ తాగడానికి రాజమండ్రికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు. నేను చెప్తాను చూడండి, సింపుల్ కొలతలతో చెప్తాను. అయితే రోజ్ మిల్క్ చేసుకోవడానికి ఎప్పుడైనా మనం తీసుకునే గులాబీ రేకులు ఉంటాయి కదా, అవి సెంట్ రోజ్ అని మనకి లోకల్గా దొరుకుతాయి కదా, వీటికి రెక్కలు తొందరగా ఊడిపోతాయి. ఇలా తీసి పెట్టుకోవాలన్నమాట. నేను ఒక 100 గ్రామ్స్ రోజ్ పెటల్స్ తీసుకున్నాను. మంచి సెంటు వాసన ఉంటాయి ఇవి. దీంట్లో ఒక 500 ml వాటర్ పోసుకుంటున్నాను ఫస్ట్ ప్యాన్లో. ఈ వాటర్లో గులాబీ రేకుల్ని మంచిగా కడగండి. ఇలా ఈ వాటర్లో వేసేయండి. ఇవి వాటర్లో బాగా ఉడకాలి. ఓన్లీ రోజ్ పెటల్స్ వేసి ఉడికిస్తే కలర్ రాదు. మామూలుగా అయితే కమర్షియల్లో మనకి రెడ్ కలర్, చెర్రీ కలర్ యాడ్ చేస్తారు. అలా కాకుండా న్యాచురల్ కలర్ రావాలి అంటే ఇందులో కొద్దిగా బీట్రూట్ ముక్కైనా లేదా దానిమ్మ గింజల జ్యూస్ అయినా యాడ్ చేస్తే కనుక మంచి కలర్ వస్తుంది. నా దగ్గర బీట్రూట్ ఉంది, కొంచెం అందులో వేద్దాం. చిన్న ముక్క కట్ చేసి వేస్తే మంచి కలర్ వస్తుంది. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో వేస్తే కలర్ కోసం, టేస్ట్ ఏం రాదు, ఇది కలర్ కోసమే మనం బీట్రూట్ని కొంచెం యాడ్ చేస్తున్నాం అన్నమాట. అంతే, బాగా మరిగించాలి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత గులాబీ రేకుల కలర్ అంతా వాటర్కి వచ్చేస్తుంది. అంతేకాకుండా మంచి ఆ సెంట్ స్మెల్ ఇంకా బీట్రూట్ వల్ల కలర్ వస్తుంది. ఇప్పుడు మనం ఇలా ఉడకట్టుకోవాలి. ఇలా మొత్తం వాటర్ అంతా ఉడగట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజ్ పెటల్స్ మనకి పని అయిపోయింది, తీసేద్దాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కిలో షుగర్ తీసుకొని మనం బాయిల్ చేసుకున్న ఈ రోజ్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా థిక్గా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో కాస్త రోజ్ వాటర్ అయినా రోజ్ ఎసెన్స్ అయినా వేసుకోవాలండి. అది వేసుకుంటేనే మనకి న్యాచురల్గా ఆ ఫ్లేవర్ వస్తుంది. లేకపోతే ఎన్ని గులాబీ రేకులు వేసినా సరే ఆ ఫ్లేవర్ మనకి రాదనమాట. అలాగే మనకి ఇందులో కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమంది వెనిగర్ వేస్తారు, మీ ఇష్టం. వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా వేయండి, లేదా నిమ్మరసం వేసినా ఓకే. ఇలా తయారు చేసుకున్న రోజ్ సిరప్ని మీరు ఎన్ని రోజులైనా సరే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. దగ్గరగా వచ్చేంత వరకు, స్టిక్కీగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇది ఉడుకుతుంటేనే కిచెన్ అంతా మంచి గుమగుమగులు ఆడిపోతుంది రోజ్ స్మెల్తో. ఇలా బబుల్స్ వచ్చి థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చల్లగా అయిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది. చూడండి ఇక్కడ. ఇప్పుడు మిల్క్లో యాడ్ చేయాలి, అంతే. ఇలా తయారు చేసుకున్న రోజ్ సిరప్తో రోజ్ మిల్క్ అయినా రోజ్ షర్బత్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు, ఇవేమో చల్లగా ఉన్న జస్ట్ వాటర్ అన్నమాట. చూడండి, ఇలా తయారు చేసుకున్న రోజ్ సిరప్ని మిల్క్లో యాడ్ చేస్తే రోజ్ మిల్క్ అయిపోతాయి. అలాగే జస్ట్ చిల్లుగా ఉన్న వాటర్లో రోజ్ సిరప్ కూడా చల్లగా అయిపోవాలి. అయిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ కొంతమందికి మిల్క్ ఇష్టం ఉండదు కదా, ఇలా వాటర్లో కూడా రోజ్ షర్బత్ లాగా యాడ్ చేసుకోవచ్చు. రోజ్ షర్బత్, రోజ్ మిల్క్. అలాగే కావాలి అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు పైనుండి. ఇలా రోజ్ పెటల్స్తో గార్నిష్ చేస్తే బాగుంటుంది. రోజ్ మిల్క్ కదా. అంతే, సింపుల్గానే ఇంట్లో మనం చక్కగా రోజ్ మిల్క్, రోజ్ షర్బత్ తయారు చేసుకోవచ్చు. రోజ్ షర్బత్లో కావాలి అంటే సబ్జా సీడ్స్ యాడ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. నచ్చిందా? మరి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో మళ్ళీ కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.